భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ఆయా సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వి యాదవ్, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, జరిపోతుల రమేష్ గౌడ్, కూరేళ్ల విజయ్ కుమార్, పుట్ట వెంకన్న గౌడ్, బక్కతట్ల వెంకన్న యాదవ్, కుకుడాల ఏడుకొండలు, గంజి యాదగిరి, రవి, డబ్బికార్ రాజా, వీరమల నాగరాజ్ గౌడ్, నలపరాజు కాశీపతి, పెరికేటి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా స్థానిక పెద్ద గడియారం సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ జాతీయ పతాకం ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుషర్ల సత్యనారాయణ, నేలపట్ల చంద్రశేఖర్, వైద్యుల సత్యనారాయణ, మాదగోని భిక్షపతి గౌడ్, కర్నాటి యాదగిరి, విజయచారి, కాసుల అజయ్ కుమార్, గుంటూరు అశోక్, పాలడుగు శ్రీకాంత్, పగిడి రాము, చెర్లపల్లి అశోక్, నరేష్ యాదవ్, దాసోజు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని జిల్లా విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ భవనంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ నాయకులు రథం వెంకటరత్నం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొల్లోజు సత్యనారాయణ, రాష్ట్ర మనుమై సంఘం ఉపాధ్యక్షులు కాసోజు విశ్వనాథం, విద్యార్థి వసతి గృహ కమిటీ అధ్యక్షుడు కంచనపల్లి షణ్ముఖాచారి, ప్రధాన కార్యదర్శి కాసోజు శంకరాచారి, జిల్లా మనుమై సంఘం అధ్యక్షులు చొల్లేటి రమేష్, సంఘ నాయకులు కొండోజు కృష్ణమాచారి, సౌత్ జోన్ యూత్ నాయకులు నందకుమారాచారి, దాసోజు బ్రహ్మచారి, వినోదాచారి, రవి, కపిలవాయి, జంగాచారి, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. అలాగే విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రవీంద్రనగర్లో వారి కార్యాలయంలో నూతన పట్టణ కమిటీ సభ్యులతో కలిసి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం సీనియర్ నాయకులు కాసోజు శంకరాచారి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సలివోజు సైదాచారి, ఉపాధ్యక్షులు గడగోజు సత్యనారాయణచారి, ప్రధాన కార్యదర్శి బైరోజు ఆంజనేయులు, సహాయ కార్యదర్శి చొల్లేటి శంకరాచారి, కోశాధికారి విశ్వనాథుల నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. మరి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైనటువంటి సలివోజు సైదాచారి అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులు మన గడగో సత్యనారాయణ గారు, మరియు బైరోజు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా, చొల్లేటి శంకరాచారి సహాయ కార్యదర్శిగా, కోశాధికారిగా విశ్వనాథ నరసింహాచారి గారు వీళ్ళందరూ కూడా ఎన్నికయ్యడం జరిగిన సందర్భంలో 80వ స్వాతంత్ర వార్షికోత్సవ విధంగా ఈరోజు పతాకావిష్కరణ జరిపించుకోవడం ఎంతో మనకు ఆనందదాయకం. ఇప్పుడు మన ఈ సందర్భంగా చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు ఈ భవనంలో మనమైన సోదరులందరూ కూడా అత్యధిక సోదరులు ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. వారందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని ఆర్పీ రోడ్లో గల రాజారత్నం కాంప్లెక్స్లోని సమాచార హక్కు సంరక్షణ సమితి జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సమాచార హక్కు సంరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండమీది అంజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మువ్వన్నెల జెండాకు గౌరవ వందనం సమర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన సహాయ కార్యదర్శి చేపూరి సతీష్ కుమార్, నల్గొండ జిల్లా అధ్యక్షులు కత్తి భాస్కర్ రెడ్డి, ప్రముఖ నాయకులు కందిమళ్ల వెంకట్రెడ్డి, జోగు వెంకటేశం, బండమీది పరమేశ్వరి, మాగంటి నాగమణి, పేరూరు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.